హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి వంట. ఇప్పుడు వరకు మీరు బంగాళదుంపలతో ఎన్నో రెసిపీస్ చేసి ఉంటారు, కానీ ఒక్కసారి ఇలా పులుసు పెట్టి చూడండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ముందుగా ఒక పావు కేజీ బంగాళదుంపలు తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసి కొంచెం ఉప్పు పసుపు వేసి వాటిని ఒక 3 విజిల్స్ రాంచి తీసుకోవాలి. ఇప్పుడు వాటిని తొక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంప వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండు కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 4 మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, సాల్ట్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి సిమ్లో ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇవి బాగా మగ్గిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపలను కూడా అన్నీ వేయకుండా 2 బంగాళదుంపలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి తగినంత కారం, 2 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. చింతపండు రసాన్ని కూడా పోసుకోవాలి. పక్కన పెట్టుకున్న బంగాళదుంపలను కూడా మెత్తగా చేసుకొని వేసుకుంటే కూర చిక్కగా ఉంటుంది, నీళ్ళుగా లేకుండా. ఇప్పుడు కొంచెం చిన్న ముక్క బెల్లం వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలుపుకొని సిమ్లో ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని దించేస్తే అంతేనండి, బంగాళదుంపల పులుసు రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఏదైనా వంటలు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.